ఇటీవల కాలంలో దేశంలోనూ రాష్ట్రంలోనూ న్యాయవాదులపై దాడులు ఎక్కువైపోయినాయని వాటిని అరికట్టాలని కోరుతూ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జిల్లా కోర్టు వద్ద న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదుల జేఏసీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మాజీ కన్వీనర్ పీవీవీఎస్బీ రాజు మీడియాతో మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని కోరారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో న్యాయవాదులపై అనేక దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరులో న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాసరావు ఇంటిని ప్రొక్లైన్తో కూల్చివేస్తామని ఒక రాజకీయ నాయకుడు బెదిరింపులకు పాల్పడి దాడి చేశాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు వంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలలో న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ సమస్యలు తెలుపుతూ పోస్ట్ కార్డులు పంపించారు. న్యాయవాదుల జేఏసీ నాయకులు డివివి త్రినాథ్, గుల్లా ఏడుకొండలు, అల్లంపల్లి రామకృష్ణ, పి వీర్రాజు, టి ప్రకాశ్రావు, ధర్మ, బీరా అరుణకుమారి, బి మెర్సీకుమారి, పి విక్టోరియా, సతీష్ చంద్ర, మాగాపు పద్మ, దర్నాలకోట వెంకటేశ్వరరావు, ఎస్ ప్రవీణ్ కుమార్, హసన్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశం న్యాయవాదులకు ప్రొటెక్షన్ వెంటనే న్యాయవాదుల ఐక్యత న్యాయవాదులకు రక్షణ విధానాన్ని వెంటనే రక్షణ చట్టాన్ని వెంటనే న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే న్యాయవాదులపై వెంటనే. నిన్న మొన్న ఇటీవల కాలంలో అక్కడ ఇదే రాజమండ్రిలో కళ్యాణ హత్య జరిగింది. మొన్నేమో ఇటీవల కాలంలో ఈడుపుగంటి శ్రీనివాసరావు అని ఏలూరులో అడ్వకేట్ మీద అర్ధరాత్రి వేళ బుల్డోజర్లతో వెళ్ళి దాడికి దిగారు. ఏంటి సంస్కృతి ఎక్కడికి పోతున్నది? ఇది న్యాయ వ్యవస్థ. ఇది ఏ విధంగా తయారైందంటే న్యాయ వ్యవస్థకి మచ్చ వచ్చే విధంగా తయారవుతున్నది. దాన్ని ఆపే విధంగా ఈ ఏదైతే ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో ఈ ప్రొటెక్షన్ యాక్ట్ని అమలు చేయమని తక్షణం రాజమండ్రికి పోక్సో కోర్టు వచ్చింది. అది వెంటనే ఈ దగ్గర సంవత్సరం కాలయాపన అయిపోయి కూర్చున్నది. ఇప్పటికి కూడా పోక్సో కోర్టు ఏర్పాటు లేదు. దాన్ని కూడా వెంటనే నిర్మించే చర్యలు చేయమని దానికి తదనుగుణంగా న్యాయవాదులు అనేక కష్టసుఖాలు అనుభవిస్తున్నారు. వారికి అనుగుణంగా సంక్షేమ నిధి అంటే ఏదైతే పాత ప్రభుత్వం ఉందో పాత ప్రభుత్వం వారు 100 కోట్లు వెచ్చించి ఒక అడ్వకేటు సంక్షేమ నిధికి నిధినిచ్చారు. ఆ విధంగా అడ్వకేటుకి కష్ట సుఖాలలోనూ పంచుకోవడానికి వాళ్ళకి ఆసరాగా ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఒకటే అడుగుతాం, డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. మాకు వెంటనే 100 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేయమని. ఏదైతే మొన్న మేము చాలా పడవలసిన విషయం ఏంటంటే తణుకులోను మొన్నే ఒక అడ్వకేట్ మీద దాడి జరిగింది. ఏంటి అడ్వకేట్ల మీద దాడి ఏ విధంగా జరుగుతున్నదంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంటున్నది. మేము వెంటనే ఏంటంటే ఈ వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రార్థిస్తున్నాం, అయ్యా మేము మా అడ్వకేట్లు పడి కష్టాలకి మా మీద జరుగుతున్న దాడులకి వెంటనే ఒక ప్రత్యేక చట్టాన్ని వెంటనే రూపొందించి మమ్మల్ని కాపాడండి అని మేము అడుగుతున్నాం. ఈరోజు ధర్నా చేసి ఇదే ధర్నాలో ప్రతి వారు కూడా ఒక ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డులు ఉద్యమం రూపంలో పోస్ట్ కార్డులు కూడా పంపించడం జరుగుతున్నది.